చాలామంది ఫ్యామిలీస్లో ఒకళ్ళిద్దరు తప్పకుండా లేజీగా ఉంటారండి. సోమరితనం అనేది ఎంత దరిద్రం అంటే లైఫ్ని లీడ్ చేయడానికి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు కోఆపరేట్ చేయదు. చాలామంది పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు పనుల్ని. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి, అలా రకరకాలుగా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. సోమరులుగా ఉంటారు, లేజీగా ఉంటారు. ఇంక ఇవన్నిటిని బట్టి దేవుడు వాగ్దానము లేదా దేవుడి యొక్క మంచి వాక్యం ఏదైతే ఉందో తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో మరి చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలను జాగ్రత్తగా పరిశీలించని దేవుని వాక్యంలో ఉంది. ఎందుకనంటే వాటికి ఒక ట్యూటర్ ఉండరు, ఒక టీచర్ ఉండరు. వాటి డిసిప్లిన్లో చక్కగా లైన్గా వెళ్తూ ఉంటాయి. ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటాయి, ఎప్పటి ఆహారాన్ని అప్పుడే అవి సమకూర్చుకుంటాయి. కాబట్టి వచ్చే రోజుల కోసం ఇప్పుడే చాలా జాగ్రత్తగా అవి ఉంటాయి. అందుకని బైబిల్ గ్రంథంలో వాటి పేరు లిఖించబడింది. మరి నీవు ఈరోజు ఒకవేళ సోమరుగా ఉంటున్నావేమో, దేవునిచ్చిన మాటను బట్టి మరి యాక్టివ్గా ఉండు. నీ పనిలోనైనా, ఉద్యోగంలోనైనా, ఫ్యామిలీలోనైనా అలాంటి ఆశీర్వాదాలతో దేవుని నింపినగాక. ఆమేన్.